హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ విషయాలు ఇప్పుడు సొరకాయ పప్పు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఒక గిద్ద కందిపప్పు తీసుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. గిద్దకు 2 గిద్దలు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించే సొరకాయలో నేను సగం ముక్క మాత్రమే వేస్తాను. పప్పులో టమాటాలు 2, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ఒక 7-8, కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే పప్పు బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం 2 రెబ్బల కరివేపాకు. మనం పప్పు కడిగి ఉంచుకున్న కుక్కర్లో కొంచెం చింతపండు, మనం ముందుగా కట్ చేసిన టమాటాలు, పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ, సొరకాయ ముక్కలు చిక్కు తీసి బాగా ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ పెట్టేసి ఈజిల్ రానివ్వాలి. ఒక 5 ఈజిల్స్ వస్తే బాగా పప్పు ఉడికిపోద్ది అన్నమాట. మనం కుక్కర్ మూత తీసేసి పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కారం 1 స్పూను, ఉప్పు కొంచెం వేసుకొని పప్పు అంతా బాగా ఎనుపుకోవాలి. కుక్కర్ ఒక 5 నిమిషాల తర్వాతే తీయాలి. ఆవిరంతా పోయిన తర్వాత ఎనుపుకున్న తర్వాత ఒక బాండీ పట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. 4 చిన్నులపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవి కూడా అన్నీ వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఏ పప్పు అయినా సరే చిన్నులపాయలు పడితేనే ఆ పప్పు చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ పోపుని మనం ఎనుపుకున్న పప్పులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లి ఈ తాలింపు ఆ పప్పులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పప్పుని ఉడకనివ్వాలి. సూపర్ టేస్ట్ అయిన సొరకాయ పప్పు తయారైంది. ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.